ఇజ్రాయెల్ దాడులు చేయడంతో అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ఆ రెండు దేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎంబసీలు అడ్వైజరీలు జారీ చేశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ రెండూ భారత్కు మిత్ర దేశాలేనని, దౌత్య మార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, అందుకోసం తమ మద్దతు ఉంటుందని భారత్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడులతో తమకు అసలేం సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఒకవేళ ఇరాన్ ప్రతిదాడులు చేస్తే మాత్రం ఇజ్రాయెల్కు తాము అండగా ఉంటామని చెప్పారు. ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్ అవీవ్ వైమానిక దాడులు చేసింది. ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ను ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగా ప్రతిగా ఇరాన్ సైతం తిరిగి దాడులు చేసింది. దీంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ ఉద్రిక్తతలపై భారత్ స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేసింది. దౌత్య మార్గాలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ఇరు దేశాలకు సూచించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అణు కర్మాగారాలే లక్ష్యంగా జరిగిన దాడులతో సహా అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమై కాకుండా చూసుకోవాలని ఇరు దేశాలను కోరింది. దౌత్యపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఇరాన్, ఇజ్రాయెల్తో తమకు సన్నిహితమైన సంబంధాలున్నాయని, సమస్యను పరిష్కరించేందుకు తాము మద్దతు ఇస్తామని పేర్కొంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు జరపడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ జరుపుతోన్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇవి ఆ దేశ సార్వభౌమ అధికారాన్ని, భద్రతను బలహీనపరుస్తాయని, టెల్ అవీవ్ దాడులకు దిగి అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిందని సౌదీ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల గురించి తమకు ముందే తెలుసునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. దీనిపై ఆ దేశం చర్చలకు తిరిగి రావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడులకు పాల్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు తమ సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. దాని నుంచి అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ను కూడా కాపాడేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు ముందు ట్రంప్ చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. ఇరాన్ అణు సమస్యను దౌత్యపరమైన మార్గాలతో పరిష్కరించుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని, దీనిపై చర్చలు జరపాలని అధికారులను ఆదేశించానని ట్రంప్ పోస్టులో పేర్కొన్నారు. ఇరాన్ గొప్ప దేశమే కావచ్చు, కానీ వారు ముందుగా అణ్వాయుధాలను కలిగి ఉండాలని ఆశను వదులుకోవాలని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇక ఇరాన్పై దాడులు చేయడంలో ఇజ్రాయెల్ ఏకపక్షంగా వ్యవహరించిందని, ఈ ఆపరేషన్లో అమెరికా ప్రమేయం లేదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోని అమెరికన్ దళాలను రక్షించడం తమ పరిపాలన యొక్క అగ్ర ప్రాధాన్యత అని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇరాన్ అమెరికా ప్రయోజనాలను లేదా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోకూడదని మార్క్ అన్నారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ పూర్తిగా అప్రమత్తంగా ఉందని మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇయాల్ జమీర్ తెలిపారు. 10,000 మంది సైనికులను సరిహద్దు వద్ద సిద్ధంగా ఉంచామన్నారు. తమపై దాడులు చేయడానికి ప్రయత్నించేవారు ఎవరైనా భారీ మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో నివసిస్తున్న భారత పౌరులను ఉద్దేశించి ఇండియన్ ఎంబసీలు అడ్వైజరీలు జారీ చేశాయి. ఎవరూ అనవసర ప్రయాణాలు చేయొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాయి. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించింది. ఎప్పటికప్పుడు ఎంబసీల సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవుతూ తాజా సమాచారం తెలుసుకోవాలని, అనవసర ప్రయాణాలు చేయొద్దని కోరింది. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఇరాన్, ఇజ్రాయెల్లోని భారత దౌత్య కార్యాలయాలు తమ అడ్వైజరీలో పేర్కొన్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయా దేశాల్లోని భారత కమ్యూనిటీలతో అక్కడి భారత రాయబార కార్యాలయాలు సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రత్యేక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్డ్స్ దేశంలో దాడులు జరగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇరాన్లో తాము దాడులు నిర్వహించామని, దీని కారణంగా ఇజ్రాయెల్లో కూడా క్షిపణి లేదా డ్రోన్ దాడులు జరగవచ్చని ఆయన అన్నారు.